హలో అండి. వెల్కమ్ టు సుమాస్ వరల్డ్. ఈ ఛానల్‌లో నేను డైలీ వ్లాగ్స్, మోటివేషనల్ వీడియోస్ అండ్ హోమ్ మేకింగ్ టిప్స్ లాంటివన్నీ చేస్తూ ఉంటాను అనమాట. మీరు కనుక ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇంకా ఇది చెప్పాను కదండి, మా పాప బర్త్డేకి నేను ఇంట్లో చాలా రకాలు చేశానని చెప్పేసి. సో ఇది సెకండ్, మొన్న కేక్ చూపించాను కదా. ఇప్పుడు ఏంటంటే వెజ్ మంచూరియా అండ్ హక్కా నూడిల్స్ కూడా చేశానఅనమాట. సో వెజ్ మంచూరియాకి అయితే మనము ఫస్ట్ క్యాబేజ్ అండ్ క్యారెట్ అయితే తురుముకొని పెట్టుకుంటాం కదా. నా దగ్గర ఫుడ్ ప్రాసెసర్ ఉందనమాట, అందుకని దాంట్లో తురమడం చాలా ఈజీగా అయింది. లేకపోతే హ్యాండ్తో చేయాలంటే కొంచెం చాలా కష్టమయ్యేది. నాకు కావాల్సిన పీసెస్ నాకు కావాల్సిన సైజెస్ కింద వచ్చినాయి. సో క్యారెట్ అండ్ క్యాబేజ్ ఇవి రెండు వేసాక తర్వాత పొటాటో వేస్తామండి. బాయిల్డ్ పొటాటో వేరేగా బాయిల్ చేసేసి అది వేసి స్మాష్ చేస్తామన్నమాట. ఈ పొటాటో కానీ కొంచెం మైదా కానీ కార్న్ఫ్లోర్ కానీ ఏంటంటే బైండింగ్కి ఉపయోగపడుతుంది, మనకి కొంచెం విడిపోకుండా బాల్స్ అన్నీ అన్నట్టు ఉంటుంది అనమాట. అయితే మరి ఎక్కువ వేసేయకూడదు, ఎక్కువ వేసేస్తే మనకు ఆయిల్ అది ఎక్కువ పీలుస్తున్నట్టు ఉంటుంది అనమాట. సో 2 పొటాటోస్ వేసేసాక తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మైదా అండ్ కార్న్ఫ్లోర్ వేసుకోండి. మీకు అది బైండ్ అయ్యేదాకా వేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇంత అని కొలత పెద్దగా ఎక్కువ ఏమీ ఉండదన్నమాట. ఇక అక్కడే పక్కన కేక్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇది బర్త్డే రోజు కదా నేను ఇవన్నీ ప్రిపేర్ చేసేది. సో చుట్టూ చూసారా బోల్డ్ అంత మెస్ అయిందండి మా కిచెన్ అయితేనే. బట్ స్టిల్ ఐఎమ్ సో హ్యాపీ అనమాట ఇవన్నీ ఇంట్లో చేయగలిగాను అని చెప్పేసి. ఏదో బర్త్డే పార్టీ చేస్తున్నాం కదా అని జస్ట్ బయట నుంచి తెప్పించేసి పెట్టేయడం ఇష్టం ఉండదన్నమాట. మోస్ట్లీ ఎవ్రీ ఇయర్ నేనే చేస్తూ ఉంటాను. బట్ ఈసారి అంటే కొంచెం ఫస్ట్ టైం చేసే కేక్ కూడా పెట్టుకున్నాను, మంచూరియాను, అందుకని కొంచెం ఇబ్బంది అయింది. కానీ బట్ చాలా హ్యాపీగా ఉందన్నమాట ఇవన్నీ చేశానని. సో అవన్నీ నేను వేసాను కదండి ముందు ఫ్రేమ్లోనూ, అవన్నీ కలిపేసుకుని ఉండ చేసుకుని చిన్న చిన్న బాల్స్ కింద చేసుకోండి, పెద్దవి చేసుకోవద్దు. ఒక మీడియం సైజ్ కింద, చిన్న నిమ్మకాయ సైజ్ అని చెప్పచ్చు. సో ఆ సైజ్ కింద చేసుకుంటే మీకు మళ్ళీ ఫ్రై చేసినప్పుడు అది బాగా ఉడుకుతుంది అనమాట లోపల. అట్లా అన్ని బాల్స్ చేసేసుకొని పెట్టుకోవచ్చు. యాక్చువల్గా ఇంత చేస్తున్నాను ఎక్కువ అవుతుందేమో అనుకున్నాను, కానీ కరెక్ట్గా సరిపోయిందనమాట. నాకు నూడిల్స్ కానీ మంచూరియా కానీ వెజ్ మంచూరియా కానీ ఇవన్నీ మా బాబుకి కూడా చాలా ఇష్టం అనమాట. ఇవి చేస్తున్నప్పుడు వాడు ఫోన్ చేశాడు, ఏం చేస్తున్నావు అంటే ఇట్లా ఏం చేస్తున్నా అంటే నాకు పార్సిల్ పంపించైతే అన్నాడు. సో పార్సిల్ కాదులే కానీ నేను ఎప్పుడన్నా చేసిస్తాలే, నువ్వు వచ్చినప్పుడు చేస్తాలే అని చెప్పాను అనమాట. కొంచెం అనిపించింది వాడు కూడా ఉంటే బాగుండు అని చెప్పి, కానీ బట్ దట్స్ ఓకే, ఇంకా తప్పదు కదా. పిల్లలు ఒక ఏజ్ వెళ్ళిపోయాక ఇంకా ఇవన్నీ తప్పవు అనమాట. మన దగ్గరే ఉండాలంటే ఎట్లా కష్టం కదండి. సో అందుకనే వాళ్ళు ఉన్నన్నాళ్ళు నాకు ఏదో అలా చేయాలి అని అనిపిస్తుంది అన్నమాట, బర్త్డే పార్టీస్ ఇవన్నీ. జనరల్గా అయితే పాప కూడా పెద్దదైంది కాబట్టి తనకి అంత ఇష్టం ఉండదు. బట్ దట్స్ ఓకే, మన దగ్గర ఉన్నారు కాబట్టి మనం సెలబ్రేట్ చేసుకుంటాము. తర్వాత ఇంకా వాళ్ళ ఇష్టము అని చెప్పేసి ఇంకా నాకైతే అనిపించి సెలబ్రేట్ చేస్తున్నాం అనమాట. పక్కన మీకు బౌల్తో ఇసుక కనిపిస్తుంది కదా, అలా పొయ్యి మీద కూడా చేద్దాం కేక్ అని చెప్పేసి నేను అది కూడా రెడీ పెట్టుకున్నాను అనమాట అండి. కానీ ఫైనల్గా అయితే నేను పొయ్యి మీద పెద్ద కేక్ అయితే చేయలేదు, ఏదో చిన్న కప్ కేక్స్ కింద చేశాను అంతే. కానీ చాలా బాగా వచ్చినాయి అండి. పొయ్యి మీద చేసిన కేక్స్ కూడా చాలా టెక్స్చర్ ఏంటి ఏదన్నా కానీ నార్మల్గా ఉంది. మేబీ అంత ఫ్లఫీగా పొంగవేమో కానీ పొయ్యి మీద చేసినవి కూడా చాలా బాగా వచ్చినాయి అనమాట. అండ్ ఈ వెజ్ మంచూరియా మాత్రం వేయగానే కదిపేయడానికి అస్సలు ట్రై చేయకండి. మీరు వేయగానే కొంచెం మూకుడు కింద అంటుకున్నట్టు ఉంటుంది, కానీ కొంచెం సేపు ఫ్రై అయ్యాక అది మళ్ళీ నార్మల్ అయిపోతుంది అనమాట. సో డీప్ ఫ్రై కాబట్టి ఆయిల్ అది బాగానే పడుతుంది. ఆయిల్ కూడా కొంచెం పీలుస్తుందండి మనం వేసిన క్యాబేజ్కి, క్యారెట్కి, కార్న్ఫ్లోర్, మైదా ఇవన్నీ వేసాం కాబట్టి, సాల్ట్ ఇవన్నీ వేసాం కాబట్టి కొంచెం ఆయిల్ అయితే పడుతుంది అనమాట. సో ఇదైతే టైం టేకింగ్ అండి. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి అయితే మనం వేపాలి, మరీ హై ఫ్లేమ్లో పెట్టి వేపినా బాగోదు. సో కొంచెం కలర్ రాగానే మనం తీసేస్తే ఇంకా డార్క్ బ్రౌన్లోకి వచ్చేయకుండా ఉంటాయి అనమాట. ఎందుకంటే మనం తీసాక కూడా ఆ వేడికి అవి ఇంకా కలర్ చేంజ్ అవుతూ ఉంటున్నాయి అనమాట బయట. నేను ఫస్ట్ టైం చేశాను కదా, అందుకని మీకు ఈ టిప్స్ అన్నీ చెప్తున్నాను. ఇట్లాంటివన్నీ ఇంట్లో చేసుకుంటే మనం కొంచెం హెల్దీ వర్షన్ లాగా పెడతామండి. ఎందుకంటే అజినోమోటో, టేస్టింగ్ సాల్ట్, రకరకాల పాడైపోయిన సాస్లు ఇవన్నీ వేస్తూ ఉంటారు బయట. మేబీ బయట వచ్చినంత టేస్ట్ రాకపోయినా కానీ హెల్దీ వర్షన్ కాబట్టి డెఫినెట్గా ఇదైతే బాగుందని అన్నారు అందరూ. సో ఇంట్లో అయితే ట్రై చేయడం బెస్ట్ అనమాట. అజినోమోటో అయితే అస్సలు, టేస్టింగ్ సాల్ట్ అన్నది అస్సలు వేయకండి. వేయకపోయినా కానీ మీకు పెద్దగా ఏమీ డిఫరెన్స్ తెలియదు అనమాట. మన నార్మల్ సాల్ట్ లాగా వేసుకుంటే సరిపోతుంది. బట్ ఎప్పుడో ఒకసారే కదా పర్లేదు అనుకుంటే మీ ఇష్టం. కానీ బట్ అదర్వైజ్ నేను ఫంక్షన్కి చేసేదన్నా సరే ఇంటికి వచ్చి పిల్లలు కదా తినేది అని చెప్పేసి నేను అస్సలు ఎంకరేజ్ చేయలేదన్నమాట అండి ఇట్లాంటివన్నీ.
సో ఇట్లా ఇదొకటి టైం టేకింగ్, మధ్య మధ్యలో ఆఫీస్ మీటింగ్స్ ఇవన్నీ జరుగుతా నేను ఇవన్నీ చేసుకున్నాను అనమాట. ఇది మార్నింగ్ 10 లోపు ఫినిష్ చేసేసుకున్నాను. ఈ బాల్స్ చేసుకొని పెట్టేసుకుని ఫ్రై చేసుకుని, అండ్ ఈవినింగ్ మళ్ళీ 4 తర్వాత బిర్యానీ బాల్స్ వేపడము, ఈ నూడిల్స్ వండడము ఇవన్నీ చేసుకున్నాను అనమాట. ఇవైతే అయినాయి అనమాట అండి. చూడడానికి అంత కనిపించిందా, జస్ట్ చాలా కొంచెం అయినాయి బాల్స్ అయితేని. అవి చేసి పక్కన పెట్టేసుకున్నాక ఇంక ఈవినింగ్ హక్కా నూడిల్స్ కూడా చేస్తున్నాను కాబట్టి దానికి కూడా నేను అన్నీ కట్ చేసుకొని పెట్టేసుకున్నాను. గ్రీన్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్ అండ్ కొంచెం క్యారెట్ తురుములు అనమాట. సన్నగా ఎంత సన్నగా కట్ చేసుకుంటే మనకు అంత బాగుంటుంది అనమాట అండి. అలా అని టూ మచ్గా వేయకూడదు. హక్కా నూడిల్స్లో చాలా కొంచెం వేయాలి. నేను యాక్చువల్గా నూడిల్స్ చేస్తున్నప్పుడు ఇంక ఈవినింగ్ ఆఫీస్ అది అయ్యాక కదా, 4 తర్వాత స్టార్ట్ చేస్తానేమో, ఇంకా హడావిడిగా చేసేసాను అనమాట. ఇంక ఈవినింగ్ నేను పెద్దగా షూట్ అది చేయలేకపోయాను. బట్ మళ్ళీ ఇంకొకసారి చేస్తాను, అప్పుడు నేను మీకు క్లియర్గా అన్నీ చూపిస్తాను ఎట్లా చేశాను ఏంటి అన్నది. ఇంక ఉల్లిపాయ తరుగు కూడా కావాలి కదా మనకి, అవన్నీ కట్ చేసేసుకుని అయితే రెడీగా పెట్టుకున్నాను అండి. ఎందుకంటే నూడిల్స్ మనం ఎర్లీ మార్నింగ్ చేసేసినా కానీ ఈవినింగ్ 7:30, 8కి తినేసరికి అవి అంత బాగోకపోవచ్చు అనమాట. ఇక మంచూరియా కూడా అయితే ఫ్రై చేసేస్తున్నాను అండి. దీంట్లో అయితే కొంచెం ఆయిలే పడుతుంది. మళ్ళీ మనం ఆయిల్ వేసి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ అండ్ వెల్లుల్లిపాయ ఇవన్నీ వేసి షెజ్వాన్ సాస్, చిల్లీ సాస్ అండ్ సోయా సాస్, నార్మల్ కెచప్ ఇవన్నీ వేసేసి కొంచెం వేపేసాక తర్వాత ఈ బాల్స్ కూడా వేసేసి ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో వేపాలండి. ఇట్లా బాండీ ఉంటే బెటర్ మీకు. క్యాస్ట్ ఐరన్ కడాయి ఉంటే చాలా బాగా వస్తాయన్నమాట ఎప్పుడైనా మనకి చైనీస్ ఫుడ్స్ ఇవన్నీ చేస్తున్నప్పుడు. సో నా దగ్గర ఇంత పెద్ద బాండీ చైనీస్ ఫుడ్స్ లేదు, కానీ అందుకని మమ్మీ దగ్గర నుంచి తెచ్చుకున్నాను, నేను మా మదర్ దగ్గర నుంచి అయితే తెచ్చుకున్నాను అనమాట. అలానే నూడిల్స్ కూడా బాయిల్ చేసేస్తున్నాను. ఇంకా ఇవేంటంటే హాట్ వాటర్లో బాయిల్ చేయాలి. ఒక 7-8 మినిట్స్ అట్లా బాయిల్ చేస్తే మనకి ఇట్లా పొడిలాడుతూ ఉంటుంది అనమాట. ఎక్కువసేపు బాయిల్ చేయకూడదు. వెంటనే వాటర్లోంచి తీసేసి మళ్ళీ కొంచెం ఆయిల్ వేసేసి ఇట్లా టబ్ లాంటి దాంట్లో మనము ఆరబెట్టేస్తే అవి అయిపోతుంది అనమాట, చల్లగా అయిపోతాయి అనమాట. స్టిక్కీగా అవ్వకుండా. ఇదిగో నూడిల్స్ చూసారా ఎంత బాగా వచ్చినాయో. సేమ్ ఇంకా మనము చైనీస్ ఈ మంచూరియా బాల్స్కి ఎట్లా అయితే చేసామో అలానే ఇంకా నూడిల్స్కి కూడా చేయాలన్నమాట. ఇది ఇంకా దమ్ బిర్యానీ ఇవన్నీ అయితే నేను షూట్ వీడియో చేయలేదన్నమాట అండి. ఇవ్వండి ఈరోజు ముచ్చట్లయితే. మళ్ళీ కలుసుకునే వరకు సెలవు మరి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. స్టే ట్యూన్ టు సుమాస్ వరల్డ్.